కిరణ్, ఏంటి నిన్న వెన్నుపట్టుకు 2 ఏళ్ళు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం హడావుడి చేశారు వైసీపీ నాయకులు. చేశారులే, రాష్ట్రం మొత్తం చేశారు. గుంటూరులో లా సెంటర్ దగ్గర అంబటి రాంబాబు, ఎక్కడ నూజివీడులోనూ ఎక్కడో ఒక దున్నపోతుని తీసుకురావటం కానీ అక్కడ నానా హంగామా జరిగింది. దాదాపు 4-5 గాయపడ్డారు. వేరే చోట వైసీపీ కార్యకర్తలు కొట్టుకోవటం కానీ, వీళ్ళు డ్యాన్సులు, కర్నూలులో డ్యాన్సులు, ఇవన్నీ కూడా వీళ్ళు అసలు ఏం చేశారు అని చెప్పి ఇలాగా ఎందుకంటే ఇలాగా మాట్లాడిన వాళ్ళు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు వాడికి ఇంకా కూడా ఉలుపు తగ్గల. వీడికి మళ్ళీ యోగా క్లాసులో స్టార్ట్ చేయాల. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడినందుకు అసలు ఏం జరిగిందో వీడికి అన్నీ తెలుసు. సిగ్గు లేదు. 14 రోజులు జైల్లో ఉన్నా కూడా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలో చెప్పండి. మళ్ళీ యోగా క్లాసులో స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటారు తగలబెట్టేసాం చంద్రబాబుని అనేంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సినంత తప్పు చేశాడంటారా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి నోటికొచ్చినట్టు ఇంట్లో ఉన్న లేడీస్తో సహా అనకూడని మాటలు, అసెంబ్లీలో కూర్చొని ఇష్టానుసారంగా కార్లు మార్చినట్లు పిల్లలు మారుస్తారు అని మాట్లాడడం కానీ అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూడా అధికారం కోల్పోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఇలాగ మాట్లాడుతుంటే వీళ్ళకి మళ్ళీ పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మా అందరికీ అర్థమవుతుంది. అసలు ఈ ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా వీళ్ళు నానా రకాలుగా మాట్లాడతాము. ఈ ఇంట్లో తల్లి చెల్లినే పట్టించుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటాను అంటే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే కనుక వెన్నుపోటుకు అసలు కారణం చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట మీద నిలబడ్డు ఏ రోజు, అలాగే ఈ సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి సూపర్గా వెన్నుపోటు పొడిచాడు ప్రజలకి అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బాబు గారిని నమ్మి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఊరే నువ్వు 5 ఏళ్ళు సీఎంగా చేసావు కదా, నీకెవడన్నా కనీసం గజ భూమి ఇచ్చాడరా నీకు? 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ఎవరు అప్పుడు ఇచ్చారు. నీ పాలన బ్రహ్మాండంగా చేసావు కాబట్టే 11 సీట్లు ఇచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నావు? సరే, మా అయ్య చచ్చిపోయాడు, మా బాబాయ్ చచ్చిపోయాడు, కోడి కత్తిర డ్రామా, గుల్లకరాయి డ్రామా, గొడ్డల డ్రామా, నువ్వు వేయాల్సిన డ్రామాలన్నీ ఆడితే ఎందుకులేని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన అరాచకాలు ఏంది? మాకు గుళ్ళో దేవుడు కనపడలా, నదిలో ఇసుక కనపడలా, ఇంట్లో కరెంటు కనపడలా, ఇంటి ముందు చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి, ఇంట్లో ఉన్న కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పాడు, కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆ స్కాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 10 రెట్లు ఎక్కువ. నాకు తెలిసి తిహార్ జైల్లో 16 నెలలే ఉంది కవిత, కల్వకుంట్ల కవిత. మరి ఏ గారు ఇక పోతే ఇక ఎప్పుడు? ఇన్నాళ్ళు డాడీ ఆత్మతోనే మాట్లాడావు, ఈడీ అధికారులు వస్తారు, తలుపు తడతారు, ఇట్లా తడుపు తట్టి జగనం మేము ఈడీ అధికారులు వచ్చామని చెప్పి చెప్తారు. మరి అప్పుడు బాబు గారి గుండాగితో లేకపోతే నీ గుండాగితో ఇక మేము చూడాలా? తలుపు కొట్టి మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గుండాగిపోయిద్దని అంటున్నాడు. మరి అందుకే ఇప్పుడు ఈడీ అధికారులు ఇంకా లాస్ట్ ఉన్న వ్యక్తివి ఏ వేలు చూపించినా కూడా నీవైపే. కసిరెడ్డి కానీ ఇంకా ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్క వేలు కూడా నీవైపే చూపిస్తా ఉంది. ఈడీ అధికారులు ఎప్పుడు వస్తారో తెలీదు. ఎప్పుడు తలుపు తట్టి ఈడీ అధికారులు ఇక లే జగన్ అంటే నేను కళ్ళు మూసుకోండి, అధికారంలో నేనే వస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పు, ఈడీ అధికారులకు చెప్పు, నమ్ముతారు. సరే, ఇవన్నీ కాదబ్బా, ఏం నమ్మట. ఈ కొడాలి నాని ఏంది పరశురాముడి గొడ్డలు ఇచ్చారు ప్రజలు మనకి, ఆ గొడ్డలతోటే ఈ ప్రభుత్వాన్ని తెగ నరికి పాతి పెడతాం అంటున్నాడు కదా. మరి నీకు గుడివాడ క్యాజినో క్లాసులు నీకు సంక్రాంతి స్టార్ట్ అవుతాయిరా, నీకు కొద్దిగా టైం ఉందిలే. ఎందుకంటే
చొక్కాకి ఓ బ్యాగ్ తగిలించుకొని నాకు ఆపరేషన్ జరిగింది అది ఇది అని చెప్పి 2 సంవత్సరాలు ఖాళీ కూర్చున్నాం కదా, అప్పటిదాకా ఏం మాట్లాడలా. ఈడికి ఎట్లా ఈడు గట్టిగా అన్నం తింటేనే చచ్చిపోతాడు అని చెప్పి మేము మేరకుండా ఉన్నాం. కానీ రీసెంట్గా నిన్న వచ్చి శ్రీరామచంద్రుడు, పరశురాముడు, జగన్రాజుకి జై అని చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా కూడా ఇంకా నిన్ను వదిలిపెట్టే లేదు, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే లేదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అధికారంలోకి వస్తే రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొని వస్తామని చెప్పి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో గోల గోల చేస్తున్నారు. ఒరే, నువ్వు తీసుకొని వచ్చిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెళ్ళావు, మరి 1 కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి మాట ఎందుకు ఇస్తావు, ఎంతమందికి ఇస్తావు? మరి విజయవాడలో జరిగిన సంఘటనకు కానీ మరి మీ అన్నమయ్య డ్యామ్ గురించి కానీ వాటి గురించి ఏం మాట్లాడము. అరే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఒక్క మంచి పని చెప్పు. అంటే ప్రజావేదిక పడగొట్టాను, అది మంచి పనే అంటావా? పోలవరం ఆపాను, అది మంచి పనే అంటావా? వెలిగొండ ప్రాజెక్టు ఆపాను, అది మంచి పనే అంటావా? అన్నమయ్య డ్యామ్ కూల్చాను, అది మంచి పనే అంటావా? నాటుసారా వల్ల కొంతమంది చనిపోయారు, అది మంచి పనే అంటావా? లేకపోతే దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసావు, అది మంచి పనే అంటావా? తల్లి కారు, కొత్త కారు 2 టైర్లు పోయింది, అది మంచి పనే అని చెప్పమంటావా? ఏం చెప్పాలి? పరశురాముడి గొడ్డల గురించి ఏమంటారు? పరశురాముడి గొడ్డలి అంటే ఏముంది? పరశు ఉంది కాబట్టి పరశురాముడా అంటే ఏంది? 11 లక్షలు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 11 లక్షలు నువ్వు చేసింది 5 ఏళ్ళలో నువ్వు చేసింది ఏంది? దోచుకున్న సొమ్ము ఎంత? 11 లక్షల కోట్లు. పరశురాముడు అంటే ఇక పరశురాముడిని నేనే, యేసుక్రీస్తు నేనే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎందుకు, తిరుపతి సెట్టింగ్ నేను తాడేపల్లి కొంపలో వేసుకుంటాను. అట్లా తిరుపతి జోలి పోయే మీ అయ్య 3 మొక్కలయ్యాడు. కాదు ఏంటి, గుడివాడ అమర్నాథ్ గారు అనిత గారి గురించి మాట్లాడుతున్నారు కదా. మేకప్ బత్తెల మందాన్ని వేసుకొని ఉండిద్ది, ఆమె వేసుకున్న మేకప్ తోటి ఒక గోడ పెయింటే వేయచ్చు, నేను వాడి వదిలేసిన కారు తోటి ఆమె తిరుగుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? గుడివాడ అమర్నాథ్ ఎవరి గురించి మాట్లాడుతుంది? హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి. మేడం గారు గురించి ఆమె హోమ్ మినిస్టర్ అని కూడా తెలియకుండా నువ్వు అట్లా మాట్లాడితే ఏం చెప్పాలా? చట్టం తన పని తాను చేసుకోవాలి తప్ప అలాంటి మేడం గారి గురించి మాట్లాడిన తర్వాత ఇక మేడం గారు కానీ పోలీసులు కానీ చూడాలి. ఇంకా మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పోలీసులు తీసుకొని వెళ్తారు. నిన్న ఆ పెద్దారెడ్డిని తాడిపత్రిలో తీసుకెళ్లారు చూడండి, వాడు వెనక కేతిరెడ్డి కారు టైర్ పట్టుకొని చివరికి కింద పడ్డాడులేండి. అందరి పని ఇంత ఎందుకనే ఇలా మాట్లాడతారు మహిళల గురించి? ఇప్పుడు నేనేదో ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఇప్పుడు 100 మాటలు మాట్లాడితే ఒక మాట అనుకోకుండా నేను వచ్చింది, అది నేను తప్పని చెప్పినా కూడా నాకు శిక్ష పడింది. ఇకనైనా మీరు తెలుసుకుంటారా? మళ్ళీ మీరు మాట్లాడేది ఎవరు? ఒక హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంకా పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? ఇంకా గుడివాడ అమర్నాథ్ ఇంటికి కొడుకుడ్లు వాడేనా? గుడ్డు పొదిగింది, పగిలింది, ఈ మాటలు దావుసులో చెల్లేస్తుంది, ఈ చెప్పరా అంటే ఇంక చెప్తాడు. కానీ ఎందుకురా నాయన నీ అమ్మ మీ పాలన బాగా ఎందుకు 29 ఆ పాకుండ్రావు కూడా రాకుండా ఉండటానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, రోజా గారు కూడా అంటున్నారు కదా పనికి మాలిన మంత్రి అని నారా లోకేష్ గారిని. బూతులు వస్తున్నాయండి, ఆపుకుంటున్నా. పిలిచినా పిలవపోయినా వెళ్ళి నిజంగా ప్రభాస్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నిజంగా నేను పిలిచాడా? ఎట్లా పోయి ఇట్లా పెద్ద కంచం పట్టుకొని ఇది మా కూతురికి ఇష్టం, ఇది మా కొడుకుకి ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది మా ఆయనకి ఇష్టం అని
నువ్వు చేసింది ఏంది? పర్యాటక శాఖ మంత్రి కదా, గత 5 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏం చెప్పు? డెవలప్మెంట్ పర్యటనలో ఏం చేసావు? పర్యటనలు చేసి నువ్వు ఏం చేసావు? నాకు ఇప్పటికీ కూడా బాలకృష్ణ గారి మీద ఎంత కోపం అంటే, నాకు అసలు ఆ భైరవ దీపంలో ఏమన్నా మంచం మీద తీసుకెళ్ళేటప్పుడు ఏదో కొద్దిగా మంచం ఇట్లా అంటే అయిపోయేది సింపుల్గా. అనవసరంగా సౌందర్య ఏది సావిత్రి లాంటి సౌందర్య గారు అనవసరంగా హెలికాప్టర్లో చనిపోయారు, కానీ ఆ హెలికాప్టర్ ఎక్కాల్సిందే. నువ్వు ఎక్కితే బాగుండని నాకు అనిపించింది. ఇది ఎన్ని కాదబ్బా, పర్యాటక శాఖ మంత్రిగా పర్యటనలు చేసిందా లేదా? నువ్వు నువ్వు తిరుపతి అసలు ఆ భక్తులకు ఆ టికెట్ల దగ్గర కానీ, ఆ ఋషికొండ కొంప కానీ, ఆ ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మరి ఈ మహాతల్ని ఎప్పుడు వేస్తారయ్యా బాబు? మాకు అర్థం కావట్లా. ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఏమా ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఏం ఆడారా మీరు? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారా? అసలు డిఎస్సికి డిగ్రీ కూడా అవసరం లేదని చెప్తున్నాడు. మరి ఆ ముక్క నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టయితే మాకు కూడా వచ్చేది కదా డిఎస్సి పోస్టు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 10th తప్పినోడేమో సీఎం అవుతాడంటాడు, బట్టలు ఓడదీసి వీడియో కాల్ చేసేవాడు హిందూపురం ఎంపీ అవుతాడు, అరటి తోటలు తగలబెట్టేవాడు బాపట్ల ఎంపీ అవుతాడు, దావుసులో చలాతుంది అన్నోడు గుడివాడ అమర్నాథ్ పరిస్థితి. కానీ వాడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం చేశారా? స్కూల్ పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి బాత్రూమ్స్ కట్టించింది మేమే అంటున్నా కదా. రేపు మంగళవారం వెళ్తున్నా ఉండరా మీరు? ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ కట్టించారు? అప్పుడు భోజనం ఎట్లా ఉంది? అప్పుడు విద్య ఎట్లా ఉంది? అప్పుడు చిక్కీలు కానీ ఏది ప్రతి ఒక్కటి కూడా బయట పెడతాను. నేను ఏ ఒక్కటి కూడా వదిలే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29లో కాదు 34లో కాదు, ఇంకా నేను బతికున్నంత కాలం టీడీపీ అధికారంలో ఉంటుంది అని చెప్పి నిజంగా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, బీజేపీ కలిసి దాదాపు ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా మేమైతే కృషి చేస్తామని చెప్పి నిన్న వాళ్ళిద్దరూ కలయిక చూసి, ఇక నాకు తెలిసి నీకు రావాలరా జగన్మోహన్ రెడ్డి. నిన్న తిరుపతిలో జరిగింది చూసి నీకు రావాలి హార్ట్ అటాక్. తొందరగా ఎందుకు?